ఉంది చుట్టూ. నమస్కారం. నమస్కారం సార్. ఏంటిది ఈ ఈ భూ సమీకరణ కింద ఇవ్వలేదు, వాళ్ళు సేకరణ కింద ప్రభుత్వం తీసుకోలేకపోతుంది. కారణం ఏంటి? ఎందుకు ఈ జాప్యం జరుగుతోంది? దీనివల్ల జరుగుతున్న ఇబ్బందులు ఎలా ఉన్నాయి? ఎందుకనో సార్ వెంకటకృష్ణ గారు, రాజధాని అమరావతి రైతులంటే సిఆర్డిఏ వాళ్ళకి ఎందుకనో చిన్న చూపుగా అనిపిస్తుంది సార్. ఈరోజు మంచి కార్యక్రమాన్ని మీరు పెట్టారు. మా అమరావతి రైతుల్లో చెప్పుకోలేని బాధను ఈరోజు మీ ఛానల్ ద్వారా మా కడుపులో ఏదైతే బాధపడుతున్నామో, ఏదైతే మదన పడతామో దాన్ని మీరు ఈరోజు బయట పెట్టారు సార్. మేము అసలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. అమరావతి రైతులు సిఆర్డిఏ వద్దకు వెళ్ళి వాళ్ళ గోడు చెప్పుకోవడానికి చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. తూతూ మాత్రం నామమాత్రంగా ఒక శుక్రవారం పూట గ్రీవెన్స్ అని పెడతారండి, ఏది తుళ్ళూరు సిఆర్డిఏ కార్యాలయం వద్ద. అక్కడికి వచ్చి కనీసం డిప్యూటీ కమిషనర్ కూడా లేడు. ఈరోజు డిప్యూటీ కమిషనర్ గారు కూడా రాలేదు. అక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉన్నటువంటి డీసీ గారులు, ఎంఆర్ఓలు ఎవరో ఒకళ్ళు కూర్చోవటం నామమాత్రం. వాళ్ళు ఏమంటారు, మాదేముందయా, మీరు అర్జీలు ఇచ్చిపోండి, పైకి పంపిస్తాం. ఇదే పరిస్థితి. దాదాపు మన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మొదటి రోజు అర్జీ ఇచ్చారో అదే అర్జీ ఈ రోజు ఇచ్చినా గానీ అది పరిష్కారం అయితే కావటం లేదు. ఆ రోజు ఇచ్చినటువంటి అర్జీ ఈ రోజు కూడా ఆ సమస్య పరిష్కారం కావట్లేదు. దాదాపు 16 నెలలైనా కూడా పరిష్కారం కాలేదా? పరిష్కారం కావట్లేదు. ఆ సిఆర్డి ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే పైనుంచి రావాలి, పైనుంచి రావాలి, పైనుంచి రావాలి. పైన ఎవరు ఉన్నారు? పైన దేవుడు ఉన్నాడా? దేవుడిని అడుగుదాం అనుకుంటే మరి ఎవరిని అడగాలి మేము? పైనుంచి రావాలి, వచ్చేదాకా ఆగండి, పైనుంచి రావాలి, వచ్చేదాకా ఆగండి. మా సమస్యలు అక్కడే ఉండి. నిజంగా 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 వెంకటకృష్ణ గారు, రైతుల గోడు సిఆర్డి అధికారులు పట్టించుకోవటం లేదు. ఇది 100%. 100% రైతులు కూడా పక్కన పెట్టండి. ఇక మా అసైన్ రైతుల జోలి, మా దళితుల జోలి అయితే అస్సలు పట్టించుకోవటంలా. మా సమస్య ఏదైనా ఉంటే మీరు ఇప్పుడు కాదంటండి, మీ తర్వాత అంటండి, మీ దానికి ఇంకా రాలేదండి, మీరు ఇంకా పైనుంచి ఆర్డర్స్ రాలేదండి. ఇది మా పరిస్థితి. మా ఎవరికి చెప్పుకోవాలని తెలియని పరిస్థితి. ఇదే అధికారులు గనక సరిగా పని చేస్తే, ఎవరైతే భూమి ఇంకా ఇవ్వలేదో వాళ్ళ దగ్గరికి ఎందుకని మీరు వెళ్ళి అడగటం లేదు? మీరు వెళ్ళి భూ సమీకరణకి ఇస్తారా, భూసేకరణకి ఇస్తారా అని ఒక్కళ్ళు ఆ కుర్చీ తుప్పు బట్టి, ఆ కుర్చీ బూజు బట్టి కూర్చోవటమే కానీ ఆ కుర్చీలు వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చి రైతులను అడిగేటువంటి పరిస్థితి అయితే లేదు వెంకటకృష్ణ గారు. ఎవరికి కూడా అధికారులు అనేటువంటి సిఆర్డి అధికారులు అనే వ్యక్తులకు చలనం లేదు. వాళ్ళకి అసలు వెళదాము, రైతుల సమస్యలు పరిష్కరిద్దాము, మన ప్రభుత్వం మీద ఏమన్నా పడిద్దామో, ఈ భారం రైతులు బాధ ఎవరైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారేమో అని చెప్పేసి భయం కించిత్ కూడా లేదండి. కించిత్ కూడా భయం లేదు. ఇదంతా కూడా ప్రభుత్వం ఏమన్నా లేట్ చేస్తుందేమో అని చెప్పేసి రైతులుగా మేము బాధపడుతున్నాం తప్ప సిఆర్డి అధికారులు ఇప్పుడు కూడా బస గారు నెలకోసారి ఆ మంత్రి నారాయణ గారు మీ ఏరియాలో తిరుగుతూ ఉంటాడు కదా, ఆయన కూడా పట్టించుకోవట్లేదా మరి? ఇప్పుడు నారాయణ గారి పరిస్థితి ఏంటంటే, నారాయణ గారు రావటం, వచ్చి పర్యవేక్షించి వెళ్ళటం. నారాయణ గారిని ఈ 16 నెలల్లో అమరావతి రైతులు ఒక్కసారేనండి కలిసింది. ఇన్ని నెలల్లో వారిని ఒక్కసారే కలిసింది. కలిసినప్పుడు చెప్పారు, ఇప్పుడు వరకు అదైతే అమలు అయితే జరగలేదండి. ఎలా మరి ఇలా అయితే తిరుపతిరావు గారు, ఇది అప్పుడేమో జగన్ హయాంలో కాపాడు